కోవిడ్‌కి ముందు తర్వాత కోవిడ్ తర్వాత అనే ఇండియన్ స్టాక్ మార్కెట్‌ని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కోవిడ్ అనేది ఒక మన ఇండియానే కాదు గ్లోబల్‌గా ఒక భారీ మార్పులు తీసుకొచ్చింది. మరీ ముఖ్యంగా మన ఇండియాలో గాని గమనిస్తే కోవిడ్ తర్వాత స్టాక్ మార్కెట్స్ చాలా విపరీతంగా ఇండెక్స్ పరంగా భారీగా పెరిగింది. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదనమాట. ఈవెన్ మైక్రో క్యాప్ కంపెనీస్ కూడా కంటిన్యూగా మనకి 2020 సెకండ్ హాఫ్ నుంచి చూస్తే దగ్గరగా 2024 ప్రస్తుతానికి ఇప్పటి వరకు కూడా కంటిన్యూస్గా మధ్యలో ఎప్పుడన్నా 2023లో కొంచెం ఇనిషియల్గా కొంత మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో కరెక్షన్ వచ్చినా కూడా బై అండ్ లార్జ్ చెప్పాలి అంటే కంటిన్యూస్గా మనకి బాగా పెరగడం ఒక 3 years కంటిన్యూ బుల్ మార్కెట్ చూసాము. సో దీనంతటికీ ప్రధాన కారణముగా చెప్పాలి అంటే రెండుగా చెప్పొచ్చు. ఒకటి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా ఒక భారీ మార్పు అనేది వచ్చింది. సో అట్ ద సేమ్ టైం కొత్తగా డిమాట్ అకౌంట్స్ మన ఇండియాలో ఎప్పుడూ లేని విధంగా భారీగా పెరిగిపోయాయి. సో దీంతోపాటు దీనికి సపోర్టుగా మన ఇండియన్ ఎకానమీ కూడా చాలా అద్భుతంగా కోవిడ్ తర్వాత గ్లోబల్ ఎకానమీస్ అన్నీ కూడా చాలా వీక్గా ఉంటే మనం మాత్రం చాలా తక్కువ టైంలో వితిన్ 1 yearలోనే మనం ఎకానమీ వీ షేప్ రికవరీ మన ఇండియాలోనే జరిగింది. వేరే ప్రపంచంలో ఏ దేశాల్లో కూడా అది జరగలేదు. మరీ ముఖ్యంగా డెవలప్డ్ కంట్రీస్ అన్నీ కూడా దాదాపు రికవరీ కావడానికి చాలా టైం పట్టింది. బట్ మన ఇండియన్ ఎకానమీ మాత్రం చాలా ఫాస్ట్గా రికవర్ అయింది. సో కొత్తగా డిమాట్ అకౌంట్స్ ఓపెన్ అయ్యే వాళ్ళు బాగా పెరిగిపోయారు. దీంతోపాటు మన ఇండియాలో ఉన్న ఏదైతే ఇప్పుడే అనుకున్నామో ఎకానమీ పరంగా కూడా గ్రోత్ కూడా చాలా సపోర్ట్ చేసింది. దీని కారణంగా స్టాక్స్ ప్రైస్ యాక్షన్ అవన్నీ కూడా ప్రైస్ యాక్షన్ బాగా చూసామన్నమాట. సో ఓవరాల్గా నేను అనుకోవడము ఈ ప్రస్తుతానికి ట్రెండ్ అయితే కొనసాగుతుంది. అదే ఇండెక్స్ పరంగా నేను అనుకోవడము అంతా ఇక్కడ నుంచి భారీగా కరెక్షన్స్ అయితే ఉండకపోవచ్చు. కాకపోతే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ మాత్రం చాలా విపరీతంగా పెరిగిపోయినాయి కాబట్టి దాంట్లో మాత్రం కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది రావడానికి అవకాశం ఉందండి. అంటే మీరు అన్నట్టు ఇండియన్ ఎకానమీ గ్రోత్ స్టోరీ నిజమే అంటారా? 100% అండి. అంటే ఇండియన్ ఎకానమీ పరంగా చూస్తే గ్రోత్ స్టోరీ అనేది ఉంది. రీజన్ పరంగా చెప్పాలి అంటే మనం 2010 నుంచి 2020 వరకు ఒక పీరియడ్ అండి. ఈ టైంలో కూడా ఇండియా ఎకానమీ అనేది బాగానే ఉంది. 6-7% జీడిపితో ఇండియా ముందుకు వెళ్ళింది. కాకపోతే కోవిడ్ తర్వాత దానికంటే 2010 నుంచి 2020 పీరియడ్ కన్నా ఎక్కువ మనకి గ్రోత్ అనేది అటు జీడిపి పరంగా చూసాము. దాంతోపాటు ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ఏదైతే ఉందో, సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు కానివ్వండి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టీనే చూసుకుందాం. సో జిఎస్టీ వల్ల గవర్నమెంట్కి ప్రస్తుతానికి కానీ గమనిస్తే 2 లక్షల కోట్ల ఆదాయం అనేది రావడం చూస్తున్నాము. సో మన దేశం కూడా అంటే మనం ఒక 5వ 5th 6th పొజిషన్లో ఉండేది గ్లోబల్ జీడిపి కాంట్రిబ్యూషన్లో మన ఇండియా. అటువంటిది ఇప్పుడు జర్మనీ ఈవెన్ జపాన్ని కూడా దాటే వితిన్ 1 yearలో 1.5 yearలో జర్మనీ జపాన్ని దాటే అవకాశాలు ఉన్నాయి. 4 trillion ఎకానమీ వైపు మన ఇండియా అనేది ముందుకు వెళ్తుంది. దాంతోపాటు దాదాపు అన్ని ఎకానమీకి చెందిన డేటాస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చాలా పాజిటివ్గా రావడం చూస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆటోమొబైల్ డేటాని తీసుకుందాం. ప్రతి సంవత్సరం కూడా మనకి ఎక్కడ కూడా తగ్గడం పక్కన పెట్టి చాలా విపరీతమైన గ్రోత్ అనేది ఆటోమొబైల్ సెక్టర్లో మనం చూసాము. ప్రస్తుతానికి కానీ గమనిస్తే 36 lakhs కార్స్ ఇండియాలో సేల్ అవుతున్నాయి. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఎక్కువగా ప్రీమియం సెగ్మెంట్కి ఎక్కువ గ్రోత్ ఉందండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బెంజ్ కానివ్వండి, BMW కానివ్వండి, ఇటువంటి వాటి గ్రోత్ బాగుంది. సో ఓవరాల్గా చెప్పొచ్చేదంటే ఎకానమీ పరంగా చాలా స్ట్రాంగ్ ఉంది. ఇంకా భవిష్యత్తులో ఇంకా మన ఎకానమీ పరంగా ఇంకా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది కొంచెం తక్కువ ఉంది, కొంచెం కాదు బాగా తక్కువ ఉంది. ఇప్పుడు దాకా మనం చెప్పుకుంది ఒక ఎత్తు, పర్ క్యాపిటా ఇన్కమ్ తక్కువే.
కాకపోతే లాస్ట్ ఒక 5-6 ఇయర్స్కి ఇప్పటికీ చూసుకుంటే బాగానే పెరిగిందని చెప్పొచ్చు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ పరంగా చూడాలి అంటే అంటే మన పాపులేషన్ పరంగా మనం చాలా ఎక్కువ ఉంది కాబట్టి పర్ క్యాపిటల్ ఇన్కమ్ మన ఇండియాలో అంత పెద్దగా ఉండకపోవచ్చు. కాకపోతే ఏంటంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఒక 1.5 year 2 yearsలో మనము థర్డ్ పొజిషన్ గ్లోబల్ జీడిపిలో మనం 3వ స్థానంలో ఉంటాము. ఫస్ట్ అమెరికా ఉంది, తర్వాత చైనా ఉంది, తర్వాత జర్మనీ ఇప్పుడు ప్రస్తుతానికి, తర్వాత జపాన్ అనమాట. సో జపాన్ జర్మనీ దాటి మన ఇండియా అనేది థర్డ్ పొజిషన్కి నెక్స్ట్ ఒక 1.5 year or 2 yearsలోనే మన ఇండియన్ ఎకానమీ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గ్రోత్ స్టోరీ అయితే ఖచ్చితంగా మన ఇండియాలో ఉంది. ఇంకా నెక్స్ట్ 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఇంకా ఇది కొనసాగే అవకాశం ఉంది. ఇంకా మన ఎకానమీ ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. శేషు గారు, న్యూలీ జాయిన్డ్ ఇన్వెస్టర్స్ గురించి చూస్తే మన ఇండియాలో చాలామంది కొత్త వాళ్ళు ఇన్వెస్టర్స్ జాయిన్ అయ్యారు. వాళ్ళు ఎటువంటి నిర్ణయాలు తీసుకొని ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, స్టాక్స్ కొంటే బాగుంటుంది అంటారు? మన ఇండియాలో కానీ గమనిస్తే అండి లాస్ట్ మరీ ముఖ్యంగా ఒక 2020 తర్వాత ఒక భారీ మార్పు వచ్చింది. చాలామంది స్టాక్ మార్కెట్లోకి ఇన్వెస్ట్మెంట్ పరంగా వచ్చారు. అంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా డిమాట్ అకౌంట్లు ఓపెన్ కావడం చూస్తున్నాము. తర్వాత ఈవెన్ ఆప్షన్స్, ఫ్యూచర్స్ ఈ విధంగా అంటే ట్రేడింగ్ పరంగా కూడా చాలామంది ఎక్కువ శాతము స్టాక్ మార్కెట్లోకి వచ్చిన వాళ్ళు ట్రేడింగ్ పరంగా చాలామంది 2020 తర్వాత రావడం చూసాము. మెయిన్ ఏంటంటే వచ్చిన వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది అంటే తక్కువ టైంలో ఎక్కువ సంపాదించాలనే ఉద్దేశంతో చాలామంది ట్రేడింగ్కి అలవాటు అవుతున్నారు. సో అది కరెక్ట్ కాకపోవచ్చు, దానివల్ల మనం వెల్త్ క్రియేట్ చేయలేము. బట్ ఓవరాల్గా ఇన్వెస్ట్మెంట్ పరంగా అది కూడా ఫండమెంటల్స్ పరంగా బాగున్న సెక్టార్ని అదేవిధంగా మంచి విజన్తో ఆలోచించి అంటే ఫ్యూచర్ని మనం ముందుగా ఆలోచించుకొని మంచి ఇన్వెస్ట్మెంట్ పరంగా ఫండమెంటల్గా బాగున్న కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయాలి. సో ఏదేమైనప్పుడు కూడా కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే సో ట్రేడింగ్కి కాకుండా ఇన్వెస్ట్మెంట్ పరంగా మీరు ఆలోచించండి. అట్ ద సేమ్ టైం ఇన్వెస్ట్ చేసే ముందు ఒక కంపెనీని సెలెక్ట్ చేసుకునే ముందు, ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేసే ముందు ఆ కంపెనీ గురించి మీరు తెలుసుకోండి. సో కంపెనీ వెనకాల ఒక బిజినెస్ అనేది ఉంటుంది, ఆ బిజినెస్ని మీరు అర్థం చేసుకోండి. అట్ ద సేమ్ టైం ఎప్పటికప్పుడు లెర్నింగ్ ప్రాసెస్ అండి. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడము అంటే ఎలా ఉంటుందంటే అది చాలామంది ఏంటంటే మొదట్లో చాలా వరకు డబ్బులు రావడానికి అవకాశాలు ఉంటాయి. బట్ దాన్ని చూసేసి వాళ్ళు ఇంకా భవిష్యత్తు అంతా ఇదే విధంగా ఉంటుంది అనుకుంటారు. అట్లా కాకుండా ఏంటంటే బాగా స్టడీ చేయాల్సి ఉంటుంది. రోజుకి అంటే ఎంత స్టడీ చేసినా కూడా కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి. అట్ ద సేమ్ టైం మిస్టేక్స్ని మళ్ళీ రిపీట్ చేయకుండా, ఇంతకుముందు చేసిన మిస్టేక్స్ని మళ్ళీ రిపీట్ చేయకుండా ఎప్పటికప్పుడు ఎకానమీలో ఏం జరుగుతుంది, మన చుట్టుపక్కల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఇటువంటి అంశాలన్నీ చూసుకొని స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి వెల్త్ క్రియేట్ చేయొచ్చు. అంతేగాని ఎక్కువగా ట్రేడింగ్ మీద ఫోకస్ చేసే వాళ్ళు మాత్రం అంటే అది వాళ్ళకి నచ్చకపోవచ్చు. బట్ ఏంటంటే సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ ఉంటుందండి. సో అది అర్థం చేసుకోండి. ఒకవేళ మీరు ప్రొఫెషనల్ ట్రేడర్గా ఉండాలి అనుకుంటే మాత్రం దాని తగ్గట్టుగా మీరు ఎక్కడన్నా ఏదన్నా కోర్సులో నేర్చుకోవడము, అట్ ద సేమ్ టైం డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎమోషన్స్ ఉంటాయి, వాటిని కంట్రోల్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ట్రేడింగ్ విషయానికి వస్తే స్టాప్ లాస్ ఉంటుంది, ఇవన్నీ స్టాప్ లాస్ ఉంటుంది, వితౌట్ స్టాప్ లాస్ ట్రేడ్ చేయకూడదు. వీటిని అన్నిటి ఓవర్కమ్ చేస్తూ సక్సెస్ రావాలంటే అంత ఈజీ కాదనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అంటే రెండుగా చూడాలి, ఇన్వెస్ట్మెంట్ ఒకటి, ట్రేడింగ్ ఒకటి. చాలామంది ఏంటంటే రెండింటిని క్లబ్ చేసి చూస్తుంటారు. సో అట్లా కాకుండా మీరు ట్రేడింగ్ చేయాలనుకుంటే కొంత దానికి సపరేట్గా ఒక అకౌంట్ ఓపెన్ చేయండి, ఇన్వెస్ట్మెంట్కి ఒక అకౌంట్ ఓపెన్ చేయండి, దీన్ని క్లబ్ చేయొద్దని చెప్తానండి. సో మీరు చెప్తున్నట్టుగా ఇప్పుడు కొన్ని పాయింట్స్ చెప్పారు, చాలా మెచ్యూర్డ్గా ఆలోచించాలి అని. సో మెచ్యూర్డ్ ఇన్వెస్టర్గా మారాలి అంటే ఇన్వెస్టర్ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మీరిచ్చే కీ పాయింట్స్, మీరిచ్చే ముఖ్యమైన సలహాలు ఏంటి? మెచ్యూర్ అంటే ఇన్వెస్టర్ పరంగా రెండు రకాలుగా ఉంటారండి. మీరు అన్నట్టుగా మెచ్యూర్ ఇన్వెస్టర్గా కావాలంటే ఏం చేయాలి? అలా కావాలి అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు అంటే స్టాక్ మార్కెట్లో రోజు కొన్ని రకరకాల వార్తలు వస్తూ ఉంటాయి. సో రకరకాల కంపెనీస్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాము. అట్ ద సేమ్ టైం
స్పెక్యులేషన్ బాగా జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కాకుండా పక్కన పెట్టేసి మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే స్టడీ చేయాలి, హోంవర్క్ చేయాల్సి ఉంటుంది. స్టడీ చేయడం అంటే బిజినెస్ రిలేటెడ్, అసలు ఏం జరుగుతుంది, బిజినెస్లో ఏం జరుగుతుంది, సో మన ఇండియా ఏ విధంగా ముందుకు వెళ్తుంది, సో ఇండియాని సో ఎలా ఉంటుందంటే ఎకానమీ రిఫ్లెక్ట్స్ ద మార్కెట్ అంటాం. సో ఎకానమీలో ఏం జరుగుతుంటుందో దానికి తగ్గట్టుగా మార్కెట్స్ పెరగడము లేదా తగ్గడము జరుగుతుంటుంది. ఒక కంపెనీ సెలెక్ట్ చేసుకున్నామంటే ఫస్ట్ ఆ కంపెనీ ఏంటి, ఏ సెక్టార్కి చెందిన కంపెనీ, ఫస్ట్ మనం కంపెనీ కాదండి సెక్టార్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో మన ఇండియాకి ఎలా భవిష్యత్తు పరంగా మనం ఇంతకుముందు అనుకున్నాం మంచి భవిష్యత్తు ఉంటుంది, దాంట్లో డౌట్ లేదు, అందరికీ తెలిసిందే. సో మంచి భవిష్యత్తు ఉన్నప్పుడు ఇటువంటి టైంలో ఎకానమీ మనం స్పెండింగ్ ఎకానమీ వైపు వెళ్తున్నాం అనమాట. ఈ స్పెండింగ్ ఎకానమీ టైంలో ఏంటి అంటే ఏ సెక్టర్లు బాగుంటాయి, సో ఆ విధంగా ఆలోచించుకోవాలి. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ స్పెండింగ్ అనేది బాగా ఎక్కువైంది అంటే గవర్నమెంట్కి ఇన్కమ్ అనేది పెరుగుతుంది. సో మళ్ళీ గవర్నమెంట్కి ఇన్కమ్ పెరిగితే ఏం చేస్తుంది, ఆబ్వియస్గా మళ్ళీ ఇన్ఫ్రాకి ఎక్కువగా ఖర్చు పెడుతుంది. అట్లా ఈ విధంగా ఆలోచించుకొని సెక్టార్ని సెలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ ఆ సెక్టార్లో మళ్ళీ ఫిల్టర్ చేసుకొని ఏ కంపెనీ మనకి అందుబాటులో ఉంది, సో అంటే వాల్యుయేషన్స్ పరంగా ఏది మనకి తక్కువగా మంచి అందుబాటులో ఉంది అది చూసుకోవాలి. ఇటువంటివి అన్నమాట. తొందరపడి ఎప్పుడు కూడా నిర్ణయాలు తీసుకోవకండి. ఎప్పుడు కూడా ఏంటంటే ఇవన్నీ ఆలోచించుకొని కొనే ముందు బాగా ఓపిక ఉండాలి. కొన్న తర్వాత కూడా అన్ని స్టడీ చేసిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ కూడా మరీ ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితులు అంటే ఈ రోజుకున్న పరిస్థితులకు చెప్తున్నాను. ఒకేసారి మొత్తం కూడా ఈవెన్ మీకు మంచి కంపెనీ అనిపించినా కూడా, ఎందుకంటే మార్కెట్స్ ఈ విధంగా రీసెంట్గా బాగా పెరిగిన దృష్టి ఏంటంటే ఒకేసారి ఇన్వెస్ట్ చేయకుండా అట్లీస్ట్ 2 to 3 బయింగ్ పాయింట్స్ పెట్టుకొని మంచి కంపెనీని కొనుక్కుంటే అది కూడా మీరు లాంగ్ టర్మ్ పెట్టుకోవాలి. సో షార్ట్ టర్మ్ కోసం ఎవరు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో పొజిషన్ తీసుకోకుండా లాంగ్ టర్మ్కి అట్లీస్ట్ ఒక 2 to 3 ఇయర్స్ పెట్టుకుంటే మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. సో మీరు అన్నట్టుగా మెచ్యూర్ ఇన్వెస్టరు పరంగా కూడా ఏంటంటే మెయిన్ ఏంటంటే మెచ్యూర్ ఇన్వెస్టర్స్కే డబ్బులు వస్తాయండి. అమెచ్యూర్ ఇన్వెస్టర్స్ ఉంటారు, వాళ్ళు ఏంటి అంటే కన్ఫ్యూజన్లో ఉంటారు ఎప్పటికప్పుడు. సో ప్రాఫిట్ రాగానే బుక్ చేస్తారు, లాస్ వస్తే వదిలేస్తారు అనమాట. అది లాంగ్ టర్మ్ కానీ వదిలేస్తారు. యాక్చువల్గా అది కాన్సెప్ట్ కాదు. ఎప్పుడు కూడా ఏంటంటే ప్రాఫిట్ వచ్చినప్పుడు కంటిన్యూ చేసుకొని ఆ కంపెనీ ఎక్స్పెన్సివ్ అయినప్పుడు లేదా ఏదన్నా కంపెనీలో జరగరానిది అంటే ఫండమెంటల్స్ వీక్ అవుతున్నప్పుడు ఎగ్జిట్ కావాలి. అది మెచ్యూర్ ఇన్వెస్టర్ చేయాల్సింది. సో అట్ ది సేమ్ టైం లాస్ అంటే కంపెనీ లాస్కి అంటే మనం కొన్న తర్వాత కంపెనీ స్టాక్ ప్రైస్ కిందకి వెళ్తూ ఉంటే చూస్తూ ఉండకుండా అది ఎందుకు కిందకి వెళ్తుంది, ఫండమెంటల్స్ వీక్ అయి వెళ్తుందా లేకపోతే నిజంగా అసలు కంపెనీలో ఏమీ లేదా అని చూసుకొని మీరు ఎగ్జిట్ తీసుకోవాలి. ఒకవేళ కంపెనీ అంత బాగుండి నార్మల్ కోర్స్ ఆఫ్ కరెక్షన్లో కరెక్ట్ అయితే ప్రాబ్లం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. కానీ సంథింగ్ రాంగ్ అని ఉన్నప్పుడు మీకు ఆ కంపెనీలో ఎగ్జిట్ కావడం మంచిదండి. సో ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఏ స్టాక్స్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవాలంటారండి? అంటే ఏ స్టాక్స్ అని చెప్పలేమండి. పర్టికులర్గా అంటే ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి అంటే డెఫినెట్గా కంపెనీ యొక్క సెక్టర్ అని కాదు, ఓవరాల్గా ఒక కంపెనీ బాగా ఎక్స్పెన్సివ్ అయినప్పుడు, ఈవెన్ మంచి కంపెనీ అయినా సరే బాగా ఎక్స్పెన్సివ్గా మనకు అనిపించినప్పుడు, వాల్యుయేషన్స్ స్ట్రెచ్డ్ అనిపించినప్పుడు అప్పుడు మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవాలన్నమాట. సో అట్ ద సేమ్ టైం కొన్ని సెక్టార్స్ ఉంటాయి, లైక్ ఐటీ కంపెనీస్ ఉన్నాయి, ఐటీ సెక్టర్ ఒకటి ఉంది, అదేవిధంగా మనకి మీడియా ఒకటి ఉంది, అదేవిధంగా కొన్ని కెమికల్ కంపెనీస్, సో అదేవిధంగా లెదర్ కంపెనీస్, ఇటువంటి సెక్టార్ని ప్రస్తుతానికి అవాయిడ్ చేయడం మంచిదండి. సో ఇటువంటి వాటిలో ఎవరన్నా మీరు ఉంటే ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఈవెన్ మీరు ప్రాఫిట్ లేకపోయినా కూడా ఇప్పుడు నేను చెప్పిన సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కొంచెం ఎగ్జిట్ కావడం బెటరు. మిగతా సెక్టార్లు అన్నీ కూడా బాగుంటాయండి. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎకానమీ ముందుకు వెళ్తే అన్ని సెక్టార్లు అద్భుతంగా ముందుకు వెళ్తాయి. అయితే మనం దేంట్లో ఉన్నామా అనేది ఇంపార్టెంట్. అంటే ఎక్కువగా దేంట్లో మనకి రిటర్న్స్ రావడానికి, ఏ సెక్టార్లో రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంటుందనేది చూసుకోవాలి. సో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇన్ఫ్రాకి ఒక మంచి భవిష్యత్తు ఉంది. సో ఇన్ఫ్రాకి ఎక్కువ పెద్దపీట వేయమంటాను. ఇన్ఫ్రా సెక్టర్ నుంచి మనం
మంచి రిటర్న్స్ ప్రస్తుతం నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో కాబట్టి ఒకటి ఇన్ఫ్రా, ఒకటి రైల్వేస్, ఒకటి సో ఎన్బిఎఫ్సిస్ ఒకటి, ఇటువంటి సెక్టార్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దీంతోపాటు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అండి, మన ఇండియా అనేది చాలా వెనకబడిపోయింది. సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ చాలా ఇక్కడి నుంచి బాగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా పవర్ రిలేటెడ్ ఏవైతే ఉంటాయో ఆల్టర్నేట్ ఎనర్జీ అంటే మనం రెగ్యులర్గా మనం ఏదైతే మాట్లాడుకుంటూ ఉంటాం, రీసెంట్గా మరీ ఎక్కువైపోయింది అనుకోండి ఈ రెన్యూబుల్ ఎనర్జీ అనేది. సో చాలా కంపెనీస్ ఇందులో వచ్చాయి. కాకపోతే ఏంటంటే అందులో ఏది మంచి కంపెనీ అనేది చూసుకోవాలి. ఒకవేళ అది లేకపోతే అంటే పవర్ జనరేట్ చేసే కంపెనీ కాకపోయినా కూడా దానికి పవర్ సెక్టర్లో వేరే ఉంటాయన్నమాట. లైక్ ఈపీసీ ప్రాజెక్ట్ చేసే కంపెనీస్, అటువంటి కంపెనీస్ని సెలెక్ట్ చేసుకోవడం మంచిది. ఓవరాల్గా అయితే 1, 2, 3, 4 సెక్టార్లు మినహాయిస్తే మిగతా అన్ని సెక్టార్లు బాగుండే అవకాశాలు ఉన్నాయండి. కొని 10 ఏళ్ళు నెక్స్ట్ మర్చిపోయే స్టాక్స్ అంటే మీరు ఏం చెప్పగలుగుతారు? మరీ 10 ఏళ్ళని కాకుండా అండి, బట్ ఓవరాల్గా ఇక్కడి నుంచి కొని మర్చిపోవాలి అనుకుంటే సెలెక్టెడ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు బ్యాంకింగ్లో వెళ్ళవచ్చు. బ్యాంకింగ్లో కొన్ని బ్యాంక్స్ మరి 10 ఏళ్ళని కాకుండా బ్యాంకింగ్ ఎన్బిఎఫ్సిలో అట్లీస్ట్ ఒక నెక్స్ట్ 3 to 4 years కోసము ప్రయత్నం చేయొచ్చు. కొన్ని స్టాక్స్ అనమాట. లైక్ ఎన్బిఎఫ్సిలో వస్తే 5 Star Finance అని ఉంటుంది. సో గతంలో ఈ స్టాకు అంటే ఎన్బిఎఫ్సి అంటే రీసెంట్గా ఒక 1.5 year బ్యాక్ లిస్ట్ అయింది. సో స్టడీగానే ఉంది. తర్వాత హైయెస్ట్ మార్జిన్స్ అనమాట, ఎన్బిఎఫ్సిలో హైయెస్ట్ మార్జిన్స్ ఎంజాయ్ చేస్తున్న కంపెనీ అనమాట. సో దీన్ని మీరు అట్లీస్ట్ ఒక 3 to 4 years మీరు ఇన్వెస్ట్మెంట్ పరంగా ప్లాన్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇన్ఫ్రా సెక్టర్ కూడా బ్రహ్మాండంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇన్ఫ్రా అంటే ఇంకా అన్నిటికన్నా మనం ఇండెక్స్లో ఉన్నది ఎల్ఎన్టీ, అందులో డౌట్ లేదు. సో రీసెంట్గా ఎల్ఎన్టీ కొంతమేర పెరిగింది. బట్ ఇక్కడ నుంచి ఏంటంటే గతంలో ఎలా అంటే కొంచెం ఎగ్జిక్యూషన్ ప్రాబ్లం ఉండేది. సో ఇప్పుడు ఆ ప్రాబ్లం అయితే లేదు. సో నేను కూడా ఎల్ఎన్టీ కూడా ఇక్కడ నుంచి అవుట్ పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి పెద్ద కంపెనీస్లో. ఎల్ఎన్టీ లాంటి దాన్ని 3 to 4 years కన్జర్వేటివ్ అంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అంటే 20-30% కాకుండా ఎక్స్పెక్టేషన్స్ కాకుండా కన్జర్వేటివ్ కోసం మనకి ఎల్ఎన్టీని తీసుకోమని చెప్తాను. ఇంకా చిన్న కంపెనీస్లో ఎక్కువగా ఇన్ఫ్రా మీద ఫోకస్ ఉన్న కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవి కూడా మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. లైక్ అశోక బిల్డ్ కానివ్వండి, ఇవన్నీ కూడా రీసెంట్గా కొంత పెరిగినా కూడా వాల్యుయేషన్స్ మనకి ఇంకా అందుబాటులోనే ఉన్నాయి. తర్వాత ఇన్ఫ్రాలో మనకి లాస్ట్ ఒక 2 to 3 yearsలో జరిగింది ఏంటి అంటే చాలా కంపెనీస్ అన్నీ కూడా డెట్స్ని తగ్గించుకున్నాయి అన్నమాట. ఒకప్పుడు డెట్ అనేది చాలా ఎక్కువ ఉంది. సో ఇప్పుడు ఆ విధంగా లేదు. చాలా కంపెనీస్ అన్నీ కూడా డెట్ని తగ్గించుకున్నాయి. ఇంకోటి ఏంటంటే చాలామంది డెట్ కొంచెం ఉన్నా కూడా అవాయిడ్ చేయాలి అనుకుంటారు. అట్లా కాదండి, అది కరెక్ట్ కాదు. సో కొంచెం డెట్ ఉండడం అనేది ప్రతి కంపెనీకి డెట్ ఉంటుంది. కాకపోతే ఇన్ఫ్రా కంపెనీస్కి కొంచెం ఎక్కువగా ఉంటుందండి డెట్. సో కాబట్టి ఏంటంటే డెట్ ఉందని అవాయిడ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అయితే రీసెంట్గా దాదాపు అన్ని ఇన్ఫ్రా కంపెనీస్ డెట్ని తగ్గించుకున్నాయి. కాబట్టి ఇన్ఫ్రా కంపెనీస్లో అశోక బిల్డ్కాన్ లాంటి స్టాక్ని కూడా ఒక 3 to 4 years కోసము ప్రయత్నం చేయొచ్చండి. ఈ టైంలో ఇన్వెస్టర్స్ ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే భారీగా లాభాలు గడించగలుగుతారంటారు? భారీ లాభాలు అంటే మీరు ఇంతకుముందు ఒక ప్రశ్నకి ఏంటంటే కొన్ని మర్చిపోయేవి అడిగారు. తర్వాత భారీ లాభాలు అంటే భారీ లాభాలు కూడా ఇన్ఫ్రాలోనే ఉంటాయండి. అంటే ఇన్ఫ్రా అనేది హై బీటా సెక్టార్ అంటాం మనం. సో ఎప్పుడు కూడా ఏంటంటే హై బీటా సెక్టార్లు ఎలా ఉంటాయంటే మార్కెట్ పెరిగితే ఒక 5% పెరిగితే ఇవి 20%, 30% పెరగడానికి అవకాశాలు ఉంటాయి, సబ్జెక్టు పరిస్థితులు అనమాట. అదేవిధంగా మార్కెట్ పడినా కూడా ఇది ఎక్కువ పడడానికి అవకాశాలు ఉంటాయన్నమాట. అయినా సరే ఇన్ఫ్రాలోనే మనకి ఎక్కువ ఫ్యూచర్లో భారీ రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా కొన్ని సెక్టార్లు లైక్ లిక్కర్కి చెందిన సెక్టార్లో కూడా మనకి కన్జంప్షన్ పరంగా మన ఇండియా అనేది రాను రోజుల్లో లిక్కర్ కన్జంప్షన్ బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. దాంట్లో కూడా మనకి ఎక్కువ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ పరంగా రావడానికి అవకాశం ఉంటుంది. దీంతోపాటు కొన్ని కంపెనీస్ అంటే మొనోపలి
లో ఉన్న కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటిలో కూడా మనకి ఎక్కువ రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. తర్వాత న్యూ ఏజ్ కంపెనీస్ అంటాము, అంటే టెక్నాలజీ బేస్డ్ న్యూ ఏజ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో రీసెంట్గా జొమాటో ఇవన్నీ పెరిగిపోయినాయండి. కాకపోతే ఏంటంటే ఏది చెప్పాలన్నా కూడా ప్రస్తుతం ఏంటంటే అన్నీ పెరిగిపోయి ఉన్నాయి. జొమాటో కానివ్వండి, అదేవిధంగా పైసా బజార్ కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా బాగా పెరిగిపోయి ఉన్నాయి. బట్ ఇంకా వీటికి భవిష్యత్తు అయితే ఉంది. సో ఎక్కువ రిటర్న్స్ అని కాకుండా బట్ ఫ్యూచర్లో మంచి కరెక్షన్స్లో వీటిలో కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి ప్లాన్ చేసుకోవచ్చు. బట్ ఎక్కువగా రిటర్న్స్ పరంగా చెప్పాలంటే అటు ఇంజనీరింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ నుంచి కూడా మనం మంచి రిటర్న్స్ కరెంట్ లెవెల్స్ నుంచి మనం నెక్స్ట్ ఒక అట్లీస్ట్ 3 to 4 years ఎక్కువ రిటర్న్స్ రావడానికి అవకాశం ఉందండి. ఇక డీమ్యాట్ అకౌంట్ గురించి చూస్తే కొత్తగా వచ్చిన వాళ్ళు చాలామంది, దాదాపు 10 crores మంది డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేశారు కదా. వాళ్ళందరూ ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలంటే ముందు మీరు ఏం సలహా ఇస్తారు? ఏ పారామీటర్స్ దృష్టిలో పెట్టుకుని స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలంటారు? కొత్తగా వచ్చిన వాళ్ళు మెజారిటీ వాళ్ళందరూ కూడా రీసెంట్గా చాలామంది స్టాక్ మార్కెట్లోకి వచ్చిన వాళ్ళందరూ కూడా ఏంటంటే సో వెల్త్ అందరూ కూడా దాదాపు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయడము, తర్వాత అందులో డబ్బులు వేయడము, సో స్టాక్స్ కొనడము, ఇది ఒక ఆపర్చునిటీ మాత్రమే, నాట్ అచీవ్మెంట్ అండి. సో అచీవ్మెంట్ ఎప్పుడు జరుగుతుంది అంటే మనం సక్సెస్ అయినప్పుడు, ఇన్వెస్ట్మెంట్ మనం చేసి అది సక్సెస్ అయినప్పుడు అది అచీవ్మెంట్ అవుతుంది. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సింది, సో ఇప్పుడు ఏదైతే ప్రాసెస్ ఉందో డబ్బులు వేయడము, స్టాక్స్ కొనడం చాలా ఈజీ అనమాట. కాకపోతే ఏంటంటే ఈవెన్ డబ్బులు కూడా వస్తాయి. సో అది సస్టైన్ ఉండాలి, సస్టైన్డ్ చేసుకోవాలి. మీరు సంపాదించింది సస్టైన్ చేసుకోవాలి. తర్వాత వీటన్నిటికంటే మించి బిజినెస్ మీద మంచి అవగాహన అనేది ఉండాలన్నమాట. సో ఆ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. బిజినెస్ రిలేటెడ్ ఏవైతే ఉంటాయో మనకి డైలీ న్యూస్ పేపర్స్, ఎకనామిక్ టైమ్స్ కానివ్వండి, మింట్ కానివ్వండి, ఇటువంటివి బిజినెస్ రిలేటెడ్వి చూడడము, తర్వాత ఎకానమీలో మార్పుల్ని గమనించడము, తర్వాత మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉంటున్నాయి ఏంటి, సైకాలజీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇటువంటి అంశాలన్నీ కూడా ప్రాక్టికల్ డేటాస్, అంటే ఎవరు ఏమేమి కొంటున్నారు, సో కార్లు ఎన్ని కార్లు సేల్ అయినాయి, సో అంటే ఇవన్నీ కూడా అంటే ఎకానమీకి సంబంధించిన డేటాస్, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. అదేవిధంగా మన జీడిపి మీద అవగాహన ఉండాలి, ఇంట్రెస్ట్ రేట్స్ మీద అవగాహన ఉండాలి, ఇన్ఫ్లేషన్ మీద అవగాహన, ఇటువంటివన్నీ కూడా నాలెడ్జ్ని పెంచుకుంటూ సో పక్కా బిజినెస్ అంటే పక్కా వ్యాపారస్తుల్లాగా తయారు కావాలి. ఆ విధంగా జరిగితేనే స్టాక్ మార్కెట్లో సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ అవుతారు. మీరు గమనిస్తే గతంలో వెల్త్ క్రియేట్ చేసిన వాళ్ళందరూ కూడా లైక్ రాకేష్ జుంజన్వాలా కానివ్వండి, దమాని కానివ్వండి, డిమార్ట్ ఓనర్ దమాని కానివ్వండి, వీళ్ళందరూ కూడా చూసే విధానం వేరు, విజన్తో ఉండాలి. అంటే నెక్స్ట్ 5 ఏళ్లలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, అది ఇంపార్టెంట్ అనమాట. ఇంకొక ఇంట్రెస్టింగ్ చెప్తాను, హెచ్డిఎఫ్సి బ్యాంకు లిస్ట్ అయింది 95 అనమాట. సో దానికంటే ముందు హెచ్డిఎఫ్సి బ్యాంకులో ఇన్వెస్ట్ చేసింది, అంటే లిస్టింగ్కి ముందే దమాని గారు దాంట్లో ఇన్వెస్ట్ చేశారు. అంటే ఆయన విజన్ చూడండి. ఈరోజు ప్రైవేట్ బ్యాంక్స్ ఏ విధంగా ఉన్నాయి మనకు అందరికి తెలిసిందే, ఎంత ముందుకు వెళ్తున్నాయి. సో ఆ విజన్తో ఒక 25 years బ్యాక్ ఆ విజన్తో ఆ విధంగా ఉన్నారు. అంటే నెక్స్ట్ 20 years ఏం జరుగుతుంది, ఆర్ నెక్స్ట్ 10 years ఏం జరుగుతుంది, అంటే బిజినెస్ పరంగా ఎటువంటి మార్పులు రానున్నాయి. సో ఇటువంటి వాటిని ముందుగానే ఎవరైతే ఊహించగలుగుతారో, ఊహించడం కాదు ముందు ఉండాలండి. ఇది కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పుడు కూడా ముందు ఉండాలి. అంటే ఎక్స్పెన్సివ్ అయిపోయి అందరూ ఇంకా దాని గురించి మాట్లాడుకుంటే ఆ కంపెనీ మనం కొనడం కాదు, ఎర్లీగా ఐడెంటిఫై చేయాలి. ఎప్పుడైతే మనం ఎర్లీగా ఐడెంటిఫై చేస్తామో అప్పుడే మనకి రిస్క్ తగ్గుతుంది, రివార్డ్ పెరుగుతుంది. అంతేగాని బాగా పెరిగిపోయిన తర్వాత అందరు నోట్లో నాయిన తర్వాత మనం ఇన్వెస్ట్ చేసామనుకోండి, అక్కడి నుంచే మనకి ఆ స్టాక్ పడ్డం స్టార్ట్ అవుతుంది. కాబట్టి అట్లా కాదు. ఏదైనా కంపెనీని మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు, ఆ సెక్టార్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీరు అది వాల్యూ పరంగా ఎంత ఉంది, మనం ఒక స్టాక్ కొంటున్నామంటే ఆ స్టాక్ మామూలుగా స్టాక్ అని కాదు, బయట మనం ఏదైనా వస్తువు కొంటుంటే ఏంటి, ఫస్ట్ ఏం చూస్తాం, మనం దాని ప్రైస్ చూస్తాం. ఆ ప్రైస్ మనం కొంటున్న ప్రైస్ రీజనబుల్ అయినా కాదా చూస్తాం. బాగా ఒక 1000 రూపాయల వస్తువు 10,000 చెప్తే మనం కొనం కదా, సో మనం ఆగిపోతాం. స్టాక్స్లో కూడా అట్లనేనండి.
₹1000 వస్తువు ₹1000 కొంటే ఓకే, అంతేగాని ₹1000 వస్తువు 10,000 చెప్తే మనం 10,000 ఉంటే మనం కొనకూడదు, దాన్ని అవాయిడ్ చేయండి. సో కాబట్టి ఏంటంటే ఇటువంటి పారామీటర్స్ అనమాట, ఇటువంటి ఫండమెంటల్ పరంగా ఇటువంటివన్నీ కూడా అనలైజ్ చేసుకొని ఎర్లీగా ఇన్వెస్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ డెకేడ్ అనేది ఇండియా అనేది అద్భుతంగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా బిజినెస్లో ఇన్వెస్ట్ చేయండి. అంటే స్టాక్స్ అంటే నేను స్టాక్స్ ఆ పదం అన్నం, బిజినెస్ అంటే స్టాక్ వెనకాల వ్యాపారం ఉంటుంది కాబట్టి బిజినెస్లో ఇన్వెస్ట్ చేయండి, మంచి వెల్త్ క్రియేట్ చేయొచ్చు. శశు గారు, ఇప్పుడు స్టాక్స్ అన్నీ బాగా పెరిగిపోయాయి, ఏ స్టాక్ చూసినా కూడా. సో ఏ స్టాక్స్కి ఇప్పటి వరకు మీరు చెప్పారు ఏ స్టాక్స్ తీసుకోవాలి అనే విషయంలో, అసలు వేటికి దూరంగా ఉండాలి ఇన్వెస్టర్స్ అంటే ఇప్పుడు దాదాపు భారీగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ భారీగా పెరిగిపోయినాయండి. సో దాదాపు ఇదే అని కాదు, అన్నీ కూడా బాగా పెరిగిపోయినాయి. ఇటువంటి టైంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే చిన్న కంపెనీస్ అంటే అసలు బిజినెస్ లేని కంపెనీస్ కూడా రీసెంట్గా అంటే ₹1 ₹2 స్టాక్ కాస్త ₹20కి వెళ్ళిపోవడం, ఈ విధంగా మనం చూస్తున్నాం. అంటే అబ్నార్మల్గా పెరిగిపోవడం చూస్తున్నాం అనమాట. సో దాని వెనకాల ఏం బిజినెస్ లేదు, ఓన్లీ ప్రైస్ యాక్షన్. ఈ కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా ఏంటంటే కొత్తగా వచ్చిన వాళ్ళని కాదండి, రీటైల్ ఇన్వెస్టర్స్ ఎక్కువ ఏంటంటే వాళ్ళ సైకాలజీ ఎలా ఉంటుందంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్లోనే ఇన్వెస్ట్ చేస్తారు. ఆఫ్ కోర్స్ ఎందుకంటే ప్రైస్ యాక్షన్ ఎక్కువ ఉంటుంది. అంటే ఈరోజు ₹10 ఉన్న స్టాకు ఒక 10-15 డేస్ తర్వాత అది 15 రూపీస్కి వెళ్ళిపోవడమో లేకపోతే ₹20కి వెళ్ళిపోవడం ఇది జరుగుతుంది. ఇదంతా కూడా ఏంటంటే జస్ట్ ఓన్లీ ప్రైస్ యాక్షన్. ఆ ప్రైస్ యాక్షన్ ఎలా వస్తుంది అంటే సో దాని గురించి ఏదో కంపెనీ ఉంది, ఆ కంపెనీ గురించి న్యూస్ క్రియేట్ చేయడము, తర్వాత యూట్యూబ్లో ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే బాగా సోషల్ మీడియా ఎక్కువైపోయింది, విపరీతమైన అంటే దానికి ఒక క్రేజ్ క్రియేట్ చేయడము. సో ఇదంతా కూడా ఆపరేటెడ్ స్టాక్స్ అంటాం అనమాట. అదేవిధంగా పంప్ అండ్ డంప్ అంటాం. అంటే అంటే రీటైల్ ఇన్వెస్టర్ చేత కొనిపించేసేసి హైప్ క్రియేట్ చేసి సో రీటైల్ ఇన్వెస్టర్స్ని అందులో వీళ్ళు కొంటుంటారు. రీటైల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఆపరేట్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎగ్జిట్ అవుతూ ఉంటారు అనమాట. ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. రీసెంట్గా మనం చూసాము కొన్ని స్టాక్స్ లైక్ భీమా సిమెంట్ అని. ఆ భీమా సిమెంట్ గురించి చెప్పడానికి ఏం లేదు, అది దాదాపు అసలు రెవెన్యూసే లేవన్నమాట. సో ఆ కంపెనీ బాగా పెరిగిపోయింది, 180 దాకా వెళ్ళిపోయి మళ్ళీ ఇప్పుడు 40 రూపీస్కి వచ్చేసింది. ఈ విధంగా అనమాట. సో ఇరుకపోతూ ఉంటారు. అదేవిధంగా యూనిటెక్ అనమాట, అది కూడా ఒక 4-5 రూపీస్ నుంచి 20 దాకా వెళ్ళి ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు 10కి వచ్చేసింది. ఇట్లా ఇరుకపోతారు. 1-2 సందర్భాలు ఈవెన్ మీరు 1-2 కాదు, ఇటువంటి చిన్న స్టాక్స్లో సంపాదించినా కూడా ఏదో ఒక దాంట్లో ఇరుక్కుపోతారు. కాబట్టి ఏంటంటే సో ఇటువంటి వాటికి దూరంగా ఉండాలి. ఇప్పుడు ఏవైతే ఉంటాయో హాట్ స్టాక్ అంటుంటారు, ఇటువంటి హాట్ స్టాక్, తర్వాత ఏదో వార్తలు క్రియేట్ చేస్తారు. దీంతోపాటు సోషల్ మీడియా ఈ మధ్య ఏమైపోయిందంటే యూట్యూబ్లో ఎక్కువగా బాగా విపరీతంగా దాన్ని ప్రమోట్ చేయడము. తర్వాత ఐపీఓస్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఐపీఓస్ అయితే మరీ దారుణం అన్నమాట. దాదాపు రీసెంట్గా వచ్చిన ఐపీఓస్ ఏవైతే ఉన్నాయో, రీసెంట్గా కోవిడ్ తర్వాత వచ్చిన ఐపీఓస్ ఏది కూడా ఫెయిర్ వాల్యూకి రాలేదండి, అన్నీ కూడా ఎక్స్పెన్సివే. సో ఐపీఓకి వస్తుంది, ఐపీఓకి రావడమే ఎక్స్పెన్సివ్, దాని తర్వాత లిస్టింగ్ బాగానే ఉంటుంది. సో ఐపీఓకి రాని వాళ్ళు లిస్టింగ్ తర్వాత దాన్ని చేంజ్ చేసుకుంటున్నారు. అక్కడ 1 month 2 months పెరుగుతుంది, దాని తర్వాత కిందకి రావడం చూస్తున్నాము. సో 2 years 3 years బ్యాక్ వచ్చిన తత్వచింతన్ ఫార్మా, తర్వాత కార్ ట్రేడ్, ఇవన్నీ కూడా హైప్ చేయబడ్డవి అన్నమాట. ఈ రోజుకి ఆ రేట్ రాలేదు. తర్వాత హ్యాపీయెస్ట్ మైండ్స్, ఇవన్నీ కూడా ఏంటంటే రియల్గా బిజినెస్లో ఉన్నాయి, బిజినెస్ లేవని కాదు. కాకపోతే ఇవన్నీ కూడా హైప్ చేసి ఎక్కువ రేటుకి కొనిపించేసేసి రీటైల్ ఇన్వెస్టర్ని బిగ్ ప్లేయర్స్ ఆఫర్ ఫర్ సేల్ అని చెప్పి ఎగ్జిట్ అయ్యారు. కాబట్టి ఈ డైనమిక్స్ అనేది చాలా పెద్దదండి, ఇది మనం ఒక రోజులో మాట్లాడుకునేది కాదు. ఈ సబ్జెక్ట్ అనేది చాలా పెద్దది. సో కాబట్టి ఇటువంటి డైనమిక్స్ని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. సో అర్థం కాకపోతే మీకు మీకు అవగాహన లేకపోతే ఎవరైనా ఫాలో కావడం చేసుకోవాలి. ఇవన్నీ కాదు అనుకుంటే అట్లీస్ట్ మీరు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయండి ఇనిషియల్గా, దాని తర్వాత స్లోగా స్టడీ చేయండి. అప్పుడు మీకంటూ ఒక అవగాహన వచ్చిన తర్వాత ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిదండి. ఎగ్జాక్ట్లీ అండి, మీరు చెప్పింది ఇన్వెస్టర్స్ అందరూ ఖచ్చితంగా ఫాలో కావాల్సిన అవసరం ఉంది. ఇక ఇన్వెస్టర్స్తో పాటు ట్రేడర్స్ కూడా ఎక్కువైపోయారు. సో ట్రేడింగ్ చేసి నష్టపోతున్న వాళ్ళని చూస్తున్నాం. ట్రేడింగ్ చేస్తే సక్సెస్ అవుతారా? అయితే పర్సంటేజ్ ఎంత శాతం ఉంటుందంటారు? ట్రేడింగ్ పరంగా సక్సెస్ అనేది మన ఇండియా అని కాదండి, గ్లోబల్గానే చాలా తక్కువ అన్నమాట.
సో కాబట్టి ఏంటంటే ట్రేడింగ్ అనేది నా ఉద్దేశం ప్రకారము చెయ్యాలి అనుకుంటే మీరు ఒక ప్రొఫెషనల్ ట్రేడర్గా మీరు సక్సెస్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు దాని తగ్గట్టుగా స్కిల్స్ని డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పేది ఏముంది, డేటా అందరికీ తెలిసిందే అండి. సో లాస్ట్ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 90% ట్రేడింగ్ చేసిన వాళ్ళందరూ కూడా నష్టపోయారు. ఒక 10% సక్సెస్ ఉంది. ఆ 10% కూడా మళ్ళీ పక్క ఇయర్ నెక్స్ట్ ఇయర్ నష్టపోతారు. అందులో మహా అయితే సక్సెస్ నాట్ ఈవెన్ 1% కూడా లేదండి, చాలా తక్కువ ఉంటుంది సక్సెస్ రేట్ అనేది. సక్సెస్ ఎవరికి ఉంటుంది అంటే లైక్ స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి, ఏదో ఒక స్ట్రాటజీని ఫాలో కావాల్సి ఉంటుంది. దానికి ట్రేడింగ్ కంటే ఖచ్చితంగా ఏదో ఒక వాళ్ళకంటూ ఎంతకుముందు చెప్పిన ఒక స్ట్రాటజీని ఫాలో కావడము, లేదా టెక్నికల్ అనాలిసిస్ మీద వాళ్ళకి అవగాహన ఉంటే ఓకే, లేకపోతే నేర్చుకోవడము. అన్నిటికంటే వీటన్నిటిని డామినేట్ చేసేది ఎమోషన్స్ అన్నమాట. ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి, తర్వాత స్టాప్ లాస్ పెట్టుకోవాలి. సో ఈ విధంగా చేయగలిగితే మనం ట్రేడింగ్ పరంగా సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ లేనప్పుడు మీరు చూసుకోండి, అంటే మీకు అంటే ఒక చిన్న అమౌంట్ పెట్టుకోండి. సో అందులో మీరు సక్సెస్ అయితే అంటే ఒక 1 lakh సపోజ్ 1 lakh ఇన్వెస్ట్ చేయండి, ఆ ట్రేడింగ్ పరంగా పెట్టుకోండి. అందులో స్టడీగా అంటే ఒకరోజు రావడం అని కాదు, కంటిన్యూస్గా అందులో మీకు సక్సెస్ మీరు చూసుకోండి, ఎంత సక్సెస్ అవుతున్నారో ఎంతో చూసుకోండి, మీరు చూసుకోండి. సక్సెస్ అయితే కంటిన్యూ చేసుకోండి, లేదా అంటే మాత్రం ఏదో ఒక టైంలో మీరు అంటే కంటిన్యూస్గా ఒక 5 నెలలు 6 నెలలు మీరు కంటిన్యూగా నష్టాలే వస్తే మీరు ఖచ్చితంగా మీరు ట్రేడింగ్ని ఆప్ చేసేయండి, ట్రేడింగ్ జోలికి వెళ్ళకండి. ఒకవేళ మీరు ఏదైతే స్ట్రాటజీ మీకంటూ మీరు బిల్డ్ చేసుకున్న స్ట్రాటజీ సక్సెస్ అవుతూ ఉంటే కంటిన్యూ చేయండి. అట్ ద సేమ్ టైం మీ క్యాపిటల్ మీరు తీసేసుకోండి. ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, మీరు సపోజ్ ఒక 5 లక్షలు ట్రేడింగ్లో పెట్టారు, 5 లక్షలు మీకు లాభం వచ్చింది అనుకోండి, 5 లక్షలు తీసి పక్కన పెట్టేసేయండి. ఆ వచ్చిన లాభంతో మీరు రిస్క్ తీసుకోండి. సో ఏదో ఒకటి టైం పెట్టుకోండి మీరు, అంటే ఈ 6 నెలల్లో నేను సక్సెస్ కాకపోతే ట్రేడింగ్లో ఇంకా ట్రేడింగ్ చెయ్యను అని ఆ విధంగా పెట్టుకొని మీరు బయటకు వస్తే ఓకే, లేకపోతే అదే మాయలో పడిపోతారు. సో వెల్త్ ఏమో కానీ హెల్త్ దెబ్బతినిపోతుంది. కాబట్టి ఏంటంటే ఇన్ని రిస్కులు ఉంటాయండి. కాబట్టి ప్రొఫెషనల్ ట్రేడర్గా కావాలంటే మాత్రం దానికి తగ్గట్టుగా స్కిల్స్ని ఆ స్ట్రాటజీస్ని డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా చాలామంది అదే మాయలో పడిపోయినట్టు కనిపిస్తుంది. పార్ట్ టైం ట్రేడింగ్ పర్వాలేదు, కానీ చాలామంది సీరియస్గా ట్రేడింగ్ని కెరీర్గా తీసుకుంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదేనండి, సీరియస్గా కెరీర్ పరంగా ట్రేడింగ్ని తీసుకోవడం అనేది అటు ఆలోచించడం అంటే నా పర్సనల్గా నేనేంటంటే అటు ఆలోచించే బదులు దీన్ని స్టాక్ మార్కెట్ని ఒక వ్యాపారంగా ఎందుకు ఆలోచించకూడదు అని చూస్తాను. అంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా ఆలోచించండి. సో మీరు ట్రేడింగ్ చేసి పైకి వెళ్తూ కిందకు వెళ్తూ స్టాక్స్ పడడం పెరగడం, మీరు స్టాక్ పెరుగుతున్నా మీకు హ్యాపీగా ఉండలేరు. అంటే ఎక్కడ ఎగ్జిట్ కావాలి, పడుతుంటే నష్టం వెళ్తుందని ఆందోళనలో ఉంటారు. అక్కడక్కడే ఉందంటే అక్కడే ఉంది, పెరగటం లేదు పట్టలేదని ఇటువంటి ఆందోళనలో ఉంటారు. ఎప్పుడైనా మీకు స్ట్రెస్ అన్నమాట. సో కాబట్టి ఏంటంటే ఇవన్నీ మీరు తెలుసుకోగలిగితే మీరు అన్నట్టుగా కెరియర్గా మీరు వీటిని ఓవర్కమ్ చేయగలుగుతాను అటువంటి కాన్ఫిడెంట్ మీకు ఉండగలిగితే మీరు ఏదన్నా ట్రేడింగ్ని కెరియర్గా తీసుకోవచ్చు. బట్ నేనైతే సజెస్ట్ చేయనండి ఆ ట్రేడింగ్ని కెరియర్గా తీసుకోవడం అనేది సజెస్ట్ చేయను. దానికన్నా దీని ఒక విజన్తో ఇప్పుడు మీకు వెల్త్ క్రియేట్ చేసింది మీరు చూడండి. స్టాక్ మార్కెట్లో వెల్త్ క్రియేట్ చేసిన వాళ్ళందరూ కూడా అందరూ ఇన్వెస్టర్సేనండి. అది కూడా ఏంటంటే కొత్త బిజినెస్ పరంగా ఎటువంటి మార్పు ఎందుకు ఆల్రెడీ మనం ఇప్పుడు దాకా చెప్పుకున్నదే బాగా స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. వ్యాపారానికి సంబంధించిన స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి. సో దట్ ఆ విధంగానే మనం వెల్త్ క్రియేట్ చేయొచ్చు. ఈవెన్ తక్కువ డబ్బులతో కూడా మంచి కంపెనీస్ని ఎర్లీగా కొనుక్కుంటే అవే మల్టీ బ్యాగర్స్ కావడానికి అవకాశాలు ఉంటాయి. సో ఆ విధంగా చేయొచ్చు. అయితే మీరు అన్నట్టుగా ఏంటంటే ట్రేడింగ్నే కెరీర్గా తీసుకోవాలి అనుకుంటే మాత్రం చాలా రిస్కులు ఉంటాయి. దాని తగ్గట్టుగా అవన్నీ మీరు ఆ రిస్కుల్ని మీరు బేర్ చేసి మీ తప్పులు మీరు తెలుసుకొని రిపీటెడ్ మిస్టేక్స్ చేయకుండా అన్నిటికన్నా ముఖ్యం ఎమోషన్స్ అండ్ స్టాప్ లాస్ ఇవన్నీ చేయగలిగితే చూసుకోవాలి. అది మీరు ఎవరికి వాళ్ళు టెస్ట్ చేసుకొని ఒక పీరియడ్ ఒక టైం పెట్టుకొని ఆ టైంలో సక్సెస్ ఉంటే కంటిన్యూ చేయడం, లేకపోతే
దూరంగా ఉండడం బెటర్ అండి. స్టాక్ మార్కెట్ టెర్మినాలజీలో పోర్ట్ఫోలియో అంటారు కదండి, అంటే ఏంటి అసలు పోర్ట్ఫోలియో అంటే? దాంట్లో ఎన్ని షేర్స్ కొని పెట్టుకోవచ్చు అంటారు? పర్ఫెక్ట్గా పోర్ట్ఫోలియోలో స్టాక్స్ ఉంటే దేన్ని పర్ఫెక్ట్ పోర్ట్ఫోలియో అంటారు? పోర్ట్ఫోలియో అనేది స్టాక్ మార్కెట్ పరంగా అంటే అండి ఒక కొన్ని స్టాక్స్ అంటే డిఫరెంట్ సెక్టార్కి చెందిన స్టాక్స్ మన మనం దాన్ని మన పోర్ట్ఫోలియో అంటే మనం ఆ స్టాక్స్ని మనం కొనుక్కోవడం అనమాట. ఒకటిగా అంటే మామూలుగా ఏంటంటే ఒక తక్కువ స్టాక్స్ మనం కొనిపెట్టుకున్నాం అనుకోండి, ఒక 2-3 స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేసాం, అందులో ఏదన్నా ప్రాబ్లం వచ్చి ఒక కంపెనీలో జరగరాని జరిగి కంపెనీ భారీగా నష్టపోతే మనం పెట్టిన డబ్బుల్లో బాగా మెజారిటీ డబ్బులు నష్టపోతాం. అందుకని ఏంటంటే నెంబర్ ఆఫ్ స్టాక్స్ కొంచెం ఎక్కువగా పెట్టుకుంటే, అంటే అట్లీస్ట్ అంటే ఎగ్జాక్ట్గా పోర్ట్ఫోలియోలో ఎన్ని స్టాక్స్ ఉండాలి అనే దానికి దెర్ ఈజ్ నో ఎగ్జాక్ట్ డెఫినేషన్ అంటే డెఫినేషన్ అంటూ ఏది లేదు. కాకపోతే ఏంటి అంటే అట్లీస్ట్ మనకి ఒక 25 to 30 స్టాక్స్ ఉంటే మంచిది. ఎక్కువ స్టాక్స్ ఉంటే ఏమవుతుంది అంటే మరీ ఎక్కువ కొంతమంది 100 స్టాక్స్ 120 స్టాక్స్ ఈ విధంగా ఉంటుంటాయి. బట్ ఆ విధంగా ఉంటే ఏంటంటే మనం మానిటర్ చేయలేము, ప్లస్ రిటర్న్ కూడా మనకి అంత ఎక్కువ రాదనమాట. అంటే పెరుగుతూ ఉంటాయి, పడుతూ ఉంటాయి, మానిటర్ చేయడం కష్టమవుతుంది, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కూడా మనకి తక్కువ ఉంటుంది. అదే మనం ఒక 25 to 30 స్టాక్స్ పెట్టుకొని స్టాక్స్ కొనే ముందే బాగా హోంవర్క్ చేసి ఇన్వెస్ట్ చేస్తే ఒక 25 to 30 స్టాక్స్ ఉంటే పోర్ట్ఫోలియోలో మంచిది. ఓవరాల్గా పోర్ట్ఫోలియో అంటే ఏంటంటే ఒక ఒక డిఫరెంట్ సెక్టార్ చెందిన కంపెనీస్ని ఎక్కువ మరీ తక్కువ కాకుండా 25-30 స్టాక్స్ని మనం దాంట్లో బాస్కెట్ ఆఫ్ స్టాక్స్ అంటాము, అట్లా ఉన్నదాన్ని పోర్ట్ఫోలియో అంటాము. సో మొత్తం మీద పోర్ట్ఫోలియోని ఎట్లా మెయింటైన్ చేయొచ్చు అంటారు? ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పరంగా పోర్ట్ఫోలియోని ఎలా మేనేజ్ చేయాలి. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే స్టాక్ మన సెక్టార్కి అలొకేషన్స్ ఇచ్చుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ సెక్టార్కి ఎక్కువ మనం ఇవ్వాలి, అదేవిధంగా మిడ్ క్యాప్కి ఎంత ఇవ్వాలి, లార్జ్ క్యాప్కి ఎంత ఇవ్వాలి, అదేవిధంగా స్మాల్ క్యాప్కి ఎంత ఇవ్వాలి, అదేవిధంగా ఎంతకుముందు అనుకుని కూడా సెక్టార్ మందులో వీటిలో సెక్టార్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి అంటే ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఒకేసారి కాకుండా, అంటే ఇప్పుడు మనం ఎప్పటికప్పుడు మార్కెట్ కండిషన్స్ని మనం అర్థం చేసుకోవాలండి. ఇప్పుడు బాగా పెరిగిపోయిన దృష్ట్యా ఇప్పుడు అందరూ కూడా ఏంటంటే ఒకేసారి బల్క్ అమౌంట్స్ కమిట్ చేయకుండా ఎస్ఐపి లాగా ఇన్వెస్ట్ చేయడం మంచిదండి. అంటే మనం మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తాం కదా, నెలకి ఎంతో అంటే వాళ్ళ ఫైనాన్షియల్ దాన్ని బట్టి మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు అనమాట. సో దాని తగ్గట్టుగా సేమ్ అదే ఇక్కడ డిసిప్లిన్గా ప్రతి నెల ఇన్వెస్ట్ చేసుకుంటూ పోవడం, ఇప్పుడున్న పరిస్థితులు చెప్తున్నాను, ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతే మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంటుందండి. సో శేషు గారు, ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క టోటల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ చూస్తే $5 trillion చేరుకుంది దాదాపు 1 week బ్యాక్. ఇది ఆశావహ పరిణామమే అంటారా? ఒక రికార్డ్ అండి. సో ఇండియన్ మార్కెట్ అంటే ఓవరాల్ మార్కెట్ క్యాప్ కానీ గమనిస్తే $5 trillion వెళ్ళడం అనేది ఒక అంటే చెప్పాలంటే మన ఇండియన్ హిస్టరీలోనే ఒక అద్భుతం అని చెప్పచ్చు. సో అంటే ఇంతకుముందే మనం అనుకున్నట్టుగా పదే ఇదంతా దీని అంతటికీ కూడా ఏంటంటే బాగా విపరీతమైన డబ్బు అనేది అటు డైరెక్ట్గా రావడం జరిగింది. తర్వాత మ్యూచువల్ ఫండ్లో కూడా మనకి మళ్ళీ ఇనిషియల్గా కోవిడ్ టైంలో మ్యూచువల్ ఫండ్లో కొంచెం తగ్గింది. కోవిడ్ వచ్చిన తర్వాత ఒక 1 year 1.5 year కొంచెం మ్యూచువల్ ఫండ్లో ఇన్ఫ్లోస్ లేవు. బట్ లాస్ట్ ఒక 1.5 yearలో మళ్ళీ మ్యూచువల్ ఫండ్లో బ్రహ్మాండమైన ఇన్ఫ్లోస్ మనం చూస్తున్నాం అనమాట ఎస్ఐపి ద్వారా. సో అదొకటి. తర్వాత రీటైల్ ఇన్వెస్టర్స్ ఎప్పుడూ లేని విధంగా ఈరోజు రీటైల్ ఇన్వెస్టర్స్ స్టాక్ మార్కెట్లోకి రావడం, వాళ్ళందరూ కూడా పెద్ద అంటే చిన్న అంటే ఇంతకుముందు సైజ్ చూస్తే ఒక 5 లక్షలు 10 లక్షలు ఉండేది, ఇప్పుడు చాలామంది దగ్గర ఈవెన్ 40 lakhs 50 lakhs ఈ విధంగా పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ అనేది స్టాక్ మార్కెట్లోకి రావడం చూసాము. సో మేము ఇన్వెస్టర్స్ మీట్స్ మేము రెగ్యులర్గా కండక్ట్ చేస్తూ ఉంటాం. సో మన తెలుగు స్టేట్స్లోను తర్వాత వేరే స్టేట్స్లోను. అనే ఇంతకుముందుకి ఇప్పటికి నేను చూసింది ఏంటి అంటే పోర్ట్ఫోలియో సైజ్ అనేది బాగా పెరిగిందండి. అంటే ఇంతకుముందు ఒకరు 5 లక్షలు 6 లక్షలు ఇన్వెస్ట్ ఉన్న వాళ్ళు ఈరోజు 50 లక్షలు, తర్వాత ₹1 కోటి పోర్ట్ఫోలియో ఉన్న వాళ్ళు కూడా చాలామంది, వేల మంది 6 లక్షల మంది కూడా మన ఇండియాలో ఉన్నారన్నమాట. సో కాబట్టి ఏంటంటే
వీళ్ళందరూ రావడం కారణంగా ఏమైందంటే మార్కెట్ క్యాప్ అనేది ఆ దాదాపు స్టాక్ పెరిగింది అంటే మార్కెట్ క్యాప్ పెరుగుతున్నట్టు అర్థం పెరుగుతుందన్నమాట. అదేవిధంగా ఇండియన్ యొక్క మీరు అన్నట్టుగా 5 ట్రిలియన్ ఓవరాల్గా మార్కెట్ క్యాప్ ఇండియన్ మార్కెట్స్లో మనం చూసాము. బట్ అట్ ద సేమ్ టైం ఇట్లా పెరిగే కొద్దీ ఏదైనా సరే రిస్క్ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది, అది గమనించండి. సో కాబట్టి ఏంటంటే ఇటువంటి టైంలో మనం చేయాల్సింది ఏంటంటే ఏదైతే మనకి వాల్యూ పరంగా అందుబాటులో ఉందో, ఎక్స్పెన్సివ్ కాదో వాటిట్లోనే ఉండడం అనేది కరెక్ట్ అండి. సో ఇప్పుడు మీరు చెప్పారు రిస్క్ కూడా పెరుగుతుంది క్యాపిటలైజేషన్ పెరగడంతో పాటని. ఇక్కడ ఒక గ్రోత్ చూస్తే కనుక మిడ్ క్యాప్స్ స్మాల్ క్యాప్స్లో ఎక్కువగా పెట్టుబడులు వస్తున్నాయి. అయితే ఈ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ పెట్టుబడుల వల్ల ఫ్యూచర్లో కరెక్షన్కి గురయ్యే అవకాశం కూడా కనబడుతుంది కదా. అలా కనుక జరిగితే పెట్టుబడిదారులందరూ నష్టపోయే అవకాశం లేదంటారా? మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఎక్కువగా బై అండ్ లార్జ్ మనకి ఎక్కువగా చిన్న ఇన్వెస్టర్సే ఉంటారండి. అంటే రీటైల్ ఇన్వెస్టర్సే మిడ్ క్యాప్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో రీసెంట్గా మనం చూసాము పిఎస్యు స్టాక్స్ అనమాట. పిఎస్యు కంపెనీస్ అన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. ఈవెన్ పిఎస్యు కంపెనీస్లో కూడా ఎక్కువగా రీటైల్ ఇన్వెస్టర్స్ స్టేక్ పెరిగింది, మీరు కీన్గా అబ్జర్వ్ చేస్తే. అదేవిధంగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ అంతా కూడా బై అండ్ లార్జ్ రీటైల్ ఇన్వెస్టర్సే ఉంటారు. సో ఎందుకంటే వాళ్ళకి ఫాస్ట్గా పెరగడము కావాలన్నమాట. అది జరిగేది రీటైల్, అది మిడ్ అండ్ స్మాల్ క్యాప్ జరుగుతుంది. సో అయితే ఏమవుతుందంటే మీరు అన్నది కరెక్టే. ఏమవుతుందంటే వన్స్ ఈ రీటైల్ ఇన్వెస్టర్స్ ఈ హవా తగ్గితే, అంటే రీటైల్ ఇన్వెస్టర్స్ మార్కెట్లో అంటే జస్ట్ ఒక 1 మంత్ బ్యాక్ కానీ గమనిస్తే ప్రతి నెల పెరుగుతూ ఉంది. 45 lakhs 50 lakhs ఈ విధంగా మనకి దగ్గరగా ప్రతి నెల డిమాట్ అకౌంట్స్ ఓపెన్ మన ఇండియాలో జరిగింది. అయితే లాస్ట్ మంత్ అంటే ఏప్రిల్లో మాత్రం కనుక గమనిస్తే కొంచెం తగ్గింది, 36 lakhs మాత్రమే. దానికి ముందు 46 ఉండేది. 36 lakhs డిమాట్ అకౌంట్స్ మన ఇండియాలో మనకి ఏప్రిల్లో ఓపెన్ అయ్యాయి అనమాట. సో ఇది 20 lakhs ఆర్ ఇంకా 20 lakhs బిలో వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 to 3 months. ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో భారీ సెల్లింగ్ అనేది, అంటే సెల్లింగ్ ఇన్ ద సెన్స్ ల్యాక్ ఆఫ్ బయింగ్ అనమాట. ప్రైస్ కరెక్షన్ వస్తుంది, ప్రైస్ కరెక్షన్ అంటాం. అంటే రీటైల్ ఇన్వెస్టర్స్ అమ్మరు, ల్యాక్ ఆఫ్ బయింగ్ కారణంగా స్టాక్లో విపరీతమైన సెల్లింగ్ వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టి రీటైల్ ఇన్వెస్టర్స్ ఎప్పుడు కూడా ఏంటంటే ఎప్పటికప్పుడు వాళ్ళు అప్గ్రేడ్ చేసుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యం ఇప్పుడు ఏంటంటే ఎకానమీలు చూడడము, తర్వాత మిగతా అంశాలతో పాటు ఇవి కూడా డబ్బు ఏ విధంగా మార్కెట్లోకి వస్తుంది, అది అంటే లైక్ ఎఫ్ఐస్ పరంగా, అదేవిధంగా మ్యూచువల్ ఫండ్ పరంగా, అదేవిధంగా రీటైల్ ఇన్వెస్టర్స్ పరంగా ఈ ఫ్లోస్ వస్తున్నాయా, ఎక్కడ తగ్గుతుందా, అది కూడా గమనించండి. దాని మీద కూడా ఒక కన్నేసి ఉంచాలి. ఎప్పుడైతే అక్కడనే అవి తగ్గడం స్టార్ట్ అయితే మార్కెట్స్ ఆర్ స్టాక్స్ పడడానికి అవకాశం ఉంటుంది. ఈ లోపల మనం జాగ్రత్త పడి ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మంచిదండి. సో శేషు గారు, ఓవరాల్గా స్టాక్ మార్కెట్లోకి కొత్తగా వచ్చి భారీ సక్సెస్తో దూసుకుపోవాలి అనుకునే వారికి మీరు ఎలాంటి సలహాలు, సూచనలు, టిప్స్ చెప్తారు? వాట్ ఎవర్. ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, స్టాక్ మార్కెట్లోకి వచ్చి అద్భుతంగా సక్సెస్ కావాలి అనుకుంటే వాళ్ళకి సలహాలు పరంగా అంటూ కాదంటే, బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే స్టాక్ మార్కెట్ అంటే చాలా అంటే ఈజీగా డబ్బు రావడం ఉంటుంది, అదేవిధంగా ఈజీగా డబ్బు పోవడం కూడా ఇందులోనే జరుగుతుందన్నమాట. సో చాలామంది ఏంటంటే చాలా ఈజీ అనుకుంటారు, బట్ చాలా ఈజీ కాదు, అన్నిటికన్నా కష్టం స్టాక్ మార్కెట్లో సస్టైన్డ్ ఇన్కమ్ సంపాదించడం. ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా చాలామంది ఏంటంటే బాగా గ్రీడీగా ఉంటారు. అది 5 times 10 times పెరిగినా కూడా దాంట్లో ప్రాఫిట్ బుక్ చేసుకోరు. సో కొంతమంది ఏంటంటే స్టాక్ని లాస్లో అంటే వదిలేస్తారనమాట. ఆ కంపెనీనే కొలాప్స్ అయిపోతుంది అనుకోండి, చూస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్ రిటైల్, రిలయన్స్ ఫ్యూచర్ డీల్ జరిగినప్పుడు సో నేను పదే చెప్పాను. సో ఫ్యూచర్ రిటైల్కి ఉన్న వాళ్ళు ఎగ్జిట్ కాండి, 30 రూపాయలు ఉందా 40 రూపాయలు ఉందా ఎగ్జిట్ కాండి అని చెప్పడం జరిగింది. బట్ ఎగ్జిట్ అయినా ఓకే, ఎగ్జిట్ కాకపోతే ఈరోజు చూడండి ₹1-2 వచ్చేసాయి. సో ఆ విధంగా జీరోలు అయిపోతాయండి మెజారిటీ స్టాక్స్. ఇప్పుడు ఈ చిన్న పెన్నీ స్టాక్స్ అన్నీ కూడా జీరోలు అయిపోతాయి. కాబట్టి ఇటువంటి మిస్టేక్స్ చేయకుండా సో రియల్గా మీరు అంటే ఈ డైనమిక్స్ని అర్థం చేసుకొని, స్టాక్ మార్కెట్లో ఉన్న డైనమిక్స్ని అర్థం చేసుకొని అట్ ద సేమ్ టైం మంచి ఒక బిజినెస్ పరంగా స్కిల్స్ డెవలప్ చేసుకుంటే స్టాక్ మార్కెట్లో, అది కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పరంగా, అది కూడా ముందు ఇన్వెస్ట్ చేయాలి. ఏదైనా కూడా ముందు ఉండాలి. దేంట్లో అయినా కూడా ఏదైనా స్టాక్ని ఆర్ ఏదైనా బిజినెస్లో కానీ చూసుకుంటే
ఎవరైతే ముందు ఉంటే వాళ్ళకి ఎక్కువ రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎర్లీగానే మనం ముందు ఉండడం అంటే ఎర్లీగానే ట్రెండ్ని ఐడెంటిఫై చేయాలి. ఎర్లీగానే ఎకానమీలో ఇది మార్పు రానుంది. ఫర్ ఎగ్జాంపుల్ జొమాటో తీసుకుందాం. సో జొమాటో అనేది నేను పదే చాలా సందర్భాల్లో 50 రూపీస్ 55 రూపీస్ ఉన్నప్పుడు చెప్పడం జరిగింది. ఏంటి అంటే మన ఇండియాలో వచ్చిన మార్పు అది. సో అంటే ఈవెన్ ఈ రోజు కూడా జొమాటో మార్కెట్ క్యాప్ 1,75,000 కోట్లు అనమాట. ఎక్స్పెన్సివే. కాకపోతే భవిష్యత్తు చూడండి. సో 7 ఇయర్స్ 8 ఇయర్స్ బ్యాక్ స్విగ్గీ కానీ జొమాటో కానీ మన ఇండియాలో లేవు. సో ఈ మధ్య రావడం జరిగింది. అంటే ఇటువంటి డైనమిక్స్ చూడాలి. ప్రతి దాని వెనకాల ఒక బిజినెస్ వెనకాల ఒక స్టోరీ ఉంటుంది. సో ఆ బిజినెస్ వెనకాల ఒక్కొక్క బిజినెస్కి ఒక డైనమిక్స్ ఉంటాయి. సో ఆ డైనమిక్స్ని అర్థం చేసుకొని మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే ఖచ్చితంగా అందరూ కూడా వెల్త్ క్రియేట్ చేయగలుగుతారండి. శశి గారు స్టూడియోకి వచ్చి స్టాక్ మార్కెట్కి సంబంధించి చాలా వివరాలు అనాలిసిస్ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.